శ్రీకాకుళం జిల్లాలోని శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. శివుణ్ణి దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని నాగవలి నది ఒడ్డున ఉన్న ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ లింగాన్ని బలరాముడు ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. శివరాత్రి కారణంగా శ్రీకాకుళంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలోని నాగావళి నదిని ఆనుకుని ఉన్నటువంటి ఈ టెంపుల్లో మనకి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి స్థల పురాణం ఏంటి, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామీజీ చెప్పండి, ఈ స్థల పురాణానికి సంబంధించిన వివరాలు కొంచెం చెప్పండి. ఓం నమో భగవతే రుద్రాయ. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళం. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ. ఈ దేవాలయం బలరామునిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. ద్వాపర యుగాంతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలు అధర్మాలు చూసిన మీదట ఆ దోష నివృత్తికి ఏం చేస్తే బాగుంటుందని బలరామస్వామి కృష్ణ పరమాత్మను అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ నీ ఆయుధం నాగలి దానిలో భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది, ఆ నదీ తీరాన 5 లింగాలను ప్రతిష్ఠ చేయమన్నారు. ఆ విధంగా ఇది పంచక్షేత్రంలో 4వ శివలింగం. ఈ 4వ శివలింగంలో ఈరోజు ఉమారుద్ర కోటేశ్వర స్వామికి మహాశివరాత్రి సందర్భంగా వేకువజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అభిషేకం ప్రారంభించాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటల సమయంలో మహాహారతి ఉంటుంది. రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుంది. 12 గంటల సమయంలో లింగోద్భవ సమయం. ఆ సమయానికి స్వామి ధ్రువమూర్తి ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఇంకెక్కడైనా అయితే ఆ సమయానికి నానుడి బియ్యంతో అభిషేకించి అక్కడ అలంకరణ చేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్వామి ధ్రువమూర్తి మనకు దర్శనమిస్తుంది. ఈ కోవిలి ప్రత్యేకత అదే. ఈ విధంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఇవి. వేకువజామున సప్తవాహనములతో స్వామివారి శ్రీకాకుళం పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్ళి ఆ యొక్క ఊరేగింపు అనంతరం స్వామివారి తాలూకా ఉత్సవం పూర్తవుతాయి. ఓం నమ శివాయ. స్వామిజీ, ఇంకా మిగిలిన పంచలింగాల్లో మిగిలిన లింగాలు ఎక్కడ ఉన్నాయి స్వామి? మిగిలినటువంటి 5 లింగాల్లో ఇది 4వది. 1వది రాయగడ దగ్గరలో పాయకపాడు పాతాళ సిద్ధేశ్వరుడు అని నామకరణం చేసి మొదటిది ప్రతిష్ఠ చేశారు. 2 గుంప పార్వతీపురం దగ్గరలో గుంప సోమేశ్వర స్వామి అనే నామకరణం చేసి 2వది పెట్టారు. 3వది సంగం రాధాం దగ్గరలో ఉండే బిటివాడ సంగం దగ్గర నాగావళి, వేగావతి, సువర్ణముఖి 3 నదులు కలుస్తాయి. అక్కడ సంగమేశ్వర స్వామి. ఉమారుద్ర కోటేశ్వర స్వామి 4వది. కళ్ళేపిల్లి మణినాగేశ్వర స్వామి. 5 లింగాల్ని కూడా ఏకకాలంలో స్వామిని దర్శనం చేసుకుంటే మహాపుణ్యంగా కాశీక్షేత్ర దర్శనం మనకు లభిస్తుంది. ఓం నమ శివాయ. అది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఆలయాన్ని బలరాముడు నిర్మించారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దర్శించుకుంటే దీంతోపాటు 5 లింగాలని ఒకేసారి నిర్మించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీన్ని దర్శించుకుంటే కాశీని ఈ 5 లింగాలని కూడా దర్శించుకుంటే ఒకే రోజు దర్శించుకుంటే కాశీని దర్శించుకున్నట్టు కాశీని దర్శించుకునే ఫలితం దక్కుతుందని చెప్పేసి కూడా స్వామీజీ చెప్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ స్వామివారి దర్శనానికి కోసం పోలీసులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఈ 5 లింగాలను దర్శించుకుంటే ఆ కాశీ వెళ్ళినటువంటి ఫలితం దక్కుతుందని కూడా ఇక్కడ భక్తులు కావచ్చు, లేదంటే ప్రధాన అర్చకులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ.